ఈ కథనం స్కందపురాణంలో చెప్పబడింది. భగవంతుడు లార్డ్ శివ మహిమ గురించి. చిత్రభాను అనే ఒక మహారాజు ఉండేవాడు. మహాశివరాత్రి రోజు తన రాజభవనంలోని పవిత్రమైన దీపాలు వెలిగించి బిల్వదళాలు సమర్పిస్తూ శివలింగాన్ని భక్తితో ఆరాధిస్తున్నాడు. ఆ సమయంలో ఒక మహర్షి అక్కడికి వచ్చారు. రాజును చూసి ఆశ్చర్యపోయారు. రాజా, నువ్వు అన్ని సుఖాలు అనుభవిస్తున్నావు, ఇంత కఠినమైన ఉపవాసం ఎందుకు చేస్తున్నావు అని అడిగారు. మహర్షి, నా గత జన్మలో నేను రాజును కాదు, ఒక పేద వేటగాణ్ణి. ఒకరోజు అడవిలోకి వేటకు వెళ్లాను, కాని ఏమీ దొరకలేదు. సూర్యుడు అస్తమించాడు. చీకటి అడవిని కమ్మేసింది. మృగాల అరుపులు వినిపించాయి. ప్రాణభయంతో ఒక బిల్వ చెట్టెక్కాను. ఆ రోజు నాకు ఆహారం లేదు, నీరూ లేదు. నిద్రపోతే పడిపోతానని చెట్టు ఆకులు కోసి కిందికి వదులుతున్నాను. కాని నాకు తెలియదు ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉందని. రాత్రంతా నేను వదిలిన బిల్వదళాలు అన్నీ శివలింగంపై పడిపోయాయి. తెలియకుండానే ఉపవాసం చేశాను, జాగరం చేశాను, శివారాధన చేశాను. అది మహాశివరాత్రి రాత్రే. ఉదయం అడవంతా దివ్యకాంతితో నిండిపోయింది. అక్కడ ప్రత్యక్షమయ్యాడు శివుడు. నీ హృదయం నన్ను చేరింది అన్నట్టు ఆయన కరుణ. ఆ తర్వాతి జన్మలో నేను ఈ చిత్రభాను రాజుగా జన్మించాను. శివుడు మన స్థితిని చూడడు, మన హృదయాన్ని చూస్తాడు. ఓం